తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారి దగ్గరికి వెళితే మంత్రం ఇచ్చారు, సాధన ప్రారంభించాము, ఇన్ని లక్షలు ఇంత సంఖ్యను చెప్పారు, అవి చేరువలో ఉన్నాము. అయితే కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఇవి పరీక్షల్లాగా చూడాలా, లేకపోతే మేము ఇప్పటివరకు చేసిన సాధన నిర్వీర్యం అయిపోయినట్టేనా, లేదు సాధన బాగానే ఉంది అనడానికి ఏమన్నా సంకేతాలు తెలుస్తాయా, మంత్రం సిద్ధించింది అనడానికి ఏవి గుర్తింపు, తప్పకుండా అలా సంకేతాలు ఏమన్నా ఉంటాయా అసలు? ఇదే విషయాన్ని ఒక 4.5 సంవత్సరాల క్రితం ఇంచుమించుగా అడిగారు. ఆ రోజు నేను ఓపెన్ ఛాలెంజ్ చేశాను. ఇవాళ వరకు ఎవరు రాలా. అంటే అక్కడ విషయం ఏంటంటే ఎవరికి కూడా అంత ఓర్పు సహనము లేదు, ఓపిక లేదు. ఇన్స్టెంట్, చాలా పరీక్షలు ఉంటాయి కదా, ప్రతి మనిషికి ఇన్స్టెంట్గా కావాలి ప్రతిదీ. ఓపిక సహనం లేదు. 4 ఏళ్ల క్రితం చెప్పింది మళ్ళీ ఇప్పుడు మీకు వివరం చెప్తున్నాను. తప్పకుండా చెప్పండి. మంత్ర సాధన అనేటువంటి దాని గురించి మీరు ఒక్కసారి ఎవరు ఇలా ఉన్నారనేటువంటి విషయాన్ని మీరు పరిశీలిస్తే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. ఇప్పుడు చూడండి అమ్మా, 100 మందిలో 4-5 మాత్రమే సిద్ధిస్తుంది. అవును, అందరికి సిద్ధించదు. ఎంతమంది తీసుకుంటున్నారు? మరి అందరూ మంత్రం గురించి సాధన చేయడం మొదలు పెడతారు, ఎవరికి సిద్ధించదు. ఎందుకని? ఇక్కడ ఏమవుతుందంటే ఒక మంత్రం ఒక 5 లక్షలు 6 లక్షలు ఉంది అంటే ఎన్ని అక్షరాలు అయితే అన్ని లక్షలు చేయాలి. ఇక తక్కువగా అది 40 రోజులు దీక్ష పెట్టుకుని చేస్తున్నప్పుడు మనకి ఇన్ని రోజుల్లో అయిపోతుంది అన్నప్పుడు 2009-10 సమయంలో బాలానుష్ఠానం చేశానమ్మా. బాగా అనుష్ఠానం చేశాను. గుళ్ళోకి వెళ్ళి కూర్చుంటే అసలు బయటికి ఎప్పుడు వచ్చేవాళ్ళో తెలియదు, అలా చేసుకుంటూ కూర్చునేవాడిని. నాకు రుద్రుడు అని పేరు. అప్పుడు కొంతమంది విశ్వామిత్రుడు అని పిలిచేవారు. నేను ఉన్నటువంటి సమయంలో గుళ్ళోకి ఎవరైనా వస్తే గుడి బయటే ఫోను సైలెంట్లో పెట్టేసుకుని లోపలికి వచ్చేవారు. ఎందువల్లంటే నేను లోపల కూర్చున్న తర్వాత నాకు చిటికి శబ్దం వినిపించిన గంట ఉంటే గంట చేతికి ఏదంటే అది మొహన కొట్టేవాడిని. చేస్తే చావని చెప్పేవాడిని. నువ్వు గుడికి దేనికి వచ్చావు? నీ ఇంట్లో పులిహార కబుర్లు తిరగమూత కబుర్లు చెప్పుకోవడానికి వచ్చావు. ఇక్కడికి కూర ఎలా ఉంది, పులుసు ఎలా ఉందని చెప్పుకోవడానికి వచ్చావా? భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం వచ్చావు. అనుగ్రహం ఎప్పుడు జరుగుతుంది? నువ్వు ఎంత మౌనంగా ఉంటే అంత జరుగుతుంది. ఎంత మౌనంగా ఉంటే మౌన సంభాషణ చేయాలి. గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయం ఉంది. నువ్వు ఎంత మౌనంగా అమ్మవారి దగ్గర ఉంటే, భగవంతుడి దగ్గర ఉంటే అంతటి జ్ఞానం నీకు అర్థమవుతుంది. నువ్వేదో మాట్లాడు అంత కోపంగా అలానే కూర్చుంటుండేవాడిని జపం చేసుకుంటూ. ఇక కొన్ని రోజులు జపం అయిపోతుంది అనగా ఒక ఇంత పిల్ల 2.5 ఏళ్ళు బుడి అడుగులు వేసుకుంటూ గజ్జెలో ఉన్న బుడి అడుగు వేసుకుంటూ వచ్చింది. చాలా చూడముచ్చటగా ఉంది చక్కగా. మనం అనుకుంటుంటాం బాల అమ్మవారిలాగా ఉందంట విషయాలన్నీ బాలాగా. అలా 44 రకాల ప్రశ్నలు ఆ పిల్ల కాదండి అమ్మవారు. అంటే కానీ మనం తెలుసుకోలేం. మనం అమ్మవారే వచ్చి అడిగిందనేటువంటి ఆలోచన ఇక్కడ రాదు. 40 ప్రశ్నలు సమాధానం చెప్పి 4 ప్రశ్నలకి బావతలకి నీకు చెప్పేది ఏంటి అన్నట్టుగా. ఆ తర్వాత ఒక 35 సంవత్సరాల వయసు గలటువంటి స్త్రీలు మనిషిలో రజోగుణాన్ని పెంపొందించేటట్టుగా మాట్లాడతారు. అంటే ఆ తత్వం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఈ అమ్మాయి ఏదో మన దగ్గరికి వచ్చింది, ఇవన్నీ వదిలేసి ముందు అమ్మాయితో మనం వెళ్ళిపోవాలి అన్న రీతిలో అమ్మవారే మాట్లాడుతుందండి. అంటే నువ్వు ఎంతవరకు జపం చేస్తున్నావు, నువ్వు చేసే మంత్రం మీద నీకు ఆలోచన ఉందా, లేదంటే నువ్వు దీని నుంచి ఏం సాధిద్దాం అనుకున్నావు. అంటే ఆ మంత్రం మనకు సిద్ధి పొందితే మీరు నేను మాట్లాడుతుంటే అమ్మవారు మాట్లాడతారండి. నీ మంత్రాన్ని సిద్ధి పొందడానికి కారణం ఏంటి అంటే, కోరికలు ఏమైనా ఉన్నాయా, దేనికోసం నువ్వు చేస్తున్నావు, నీకు మంత్రం మీద అవగాహన ఉందా, మంత్రం మీద దృష్టి ఉందా, లేదా కోరికల మీద ఉందా అనేటువంటి విషయంలో అమ్మవారు ప్రయత్నం చేస్తుంది. అది కూడా అయిన తర్వాత కోటి పుష్పార్చన చేస్తున్నాడు అమ్మవారికి. కాగడా మల్లెపూలు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు. తిరిగాము, ఒకటే రకం మల్లెపూలు దొరకమన్నారు. అయినా ప్రయత్నం చేశాము, వచ్చాము. తెల్లవారితే కాగడా మల్లెపూలతో పూజ సంకల్పం చేసేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 16 బస్తాలు వచ్చినాయమ్మా, పెద్ద పెద్ద బస్తాలు. వాళ్ళ పేర్లు ఏవో చెప్పారు. బస్టాండ్ దగ్గర పీనుగల్ బ్రిడ్జి అని ఉంటుంది విజయవాడలో. ఆ బ్రిడ్జి పేరు పీనుగల్ బ్రిడ్జి. అక్కడ పూల మార్కెట్, అందులో ఫలానా వాళ్ళు పంపించారని చెప్పన్నారు.
అక్కడికి వెళ్తే ఆ పేరు గల వ్యక్తి లేరండి. పూజ అయిపోయిన తర్వాత మర్నాడు ఎంక్వైరీ కోసం వెళ్ళాం, ఎవరు పంపించారని చెప్పి. ఆ పేరు కలిగిన వ్యక్తి అక్కడ లేడు అసలు ముందు. అది ఒకటైతే అర్థం చేస్తున్నాగా 18-22 సంవత్సరాల వయసులో లంగావోని వేసుకొని వచ్చి పసుపు ఆకుపచ్చ కలిపినటువంటి ఒక రంగుతో ఉండేటువంటి లంగావోని వేసుకొని వచ్చి గాజులు చప్పిడీల నార్మల్గా అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ కనీసం ఒక 40-50 మంది ఎంతమందో కూర్చున్నారు. పిన్ డ్రాప్ సైలెంట్ అండి, వాళ్ళకి తెలుసు. ఒక లలితా సహస్రనామం చెప్పే వాళ్ళు ఇటు కూర్చున్నారు, అవి చెప్పడం మినహాయిస్తే ఇంకొక మాట కంచి వస్తే ఏది దొరికితే అది ఇసిరేస్తారని తెలుసు. కాబట్టి ఎవ్వరూ మాట్లాడట్లా. ఇలా ఇలా గాజులు చెప్పి వినిపిస్తుంది, 2-3 సార్లు వినిపిస్తే ఇలా చూశా, ఎవరు నీకు ఏం కావాలి అన్న. మొన్న 40 ప్రశ్నలకు సమాధానం చెప్పావు, 4 ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు అనేటప్పటికీ కూర్చున్న వాళ్ళు నన్ను పిచ్చోని చూసినట్టు చూశారండి. ఎవరితో మాట్లాడుతున్నాడు గాల్లో అని చెప్పి. సో నువ్వెవరు, నువ్వు నన్ను ఎప్పుడు అడిగావు, నేను నీకు ఎప్పుడు చెప్పా, ఈ 4 సమాధానాలు ఎవరు అంటే అలానే ఇంకొక 2-3 ప్రశ్నలు వస్తే కొంచెం సీరియస్గానే మళ్ళీ తిరిగా. వీళ్ళందరూ చూస్తే నన్ను కాస్త విచిత్రంగా పైకి చూస్తున్నాడు, కిందకు చూస్తున్నాడు, అడు చూస్తున్నాడు. నేను వాళ్ళకి తెలియట్లే. అంటే మనకు మంత్రం మీద ధ్యాస ఉన్నప్పుడు వచ్చింది ఎవరు కూడా అలా ఆలోచన ఉండదండి. వాళ్ళకి మనం అసలు సమాధానం ఎందుకు చెప్పాలి అనేటువంటి స్థితి ఉంటుంది. ఇదేం తర్వాత మా ఇది గురు పరంపరలో వెళ్తే అక్కడ ఆయన అన్నారు, వాడు బాగా జపం చేశాడు. ఇప్పుడు వెళ్తే నువ్వెవరు ఎందుకు వచ్చావని అడిగాడు అని అన్నప్పుడు అనిపించింది అనమాట, అమ్మవారి వచ్చింది. అంటే ఏమిటి అంటే ఒక మంత్రం మనకు సిద్ధించాలి అని అంటే ఎన్నో రకాలుగా శిక్షలు అనుభవించాలండి, తప్పించుకోగలగాలి. అంటే ఇప్పుడు దేనికి కూడా వశం కాకూడదు. నీకు 1 కోటి రూపాయలు వస్తాయి, ఓకే మంచిది. నేను 1 కోటి రూపాయల కోసం కనుక జపం చేసేది, నేను జపం చేసేది దేనికి, మంత్రసిద్ధి కోసం చేస్తున్నా. మంత్రసిద్ధి నా కనుక పొందితే కొన్ని 100 మంది జీవితాలు నేను బాగు చేయగలుగుతాను. ఇంకొక అమ్మాయి వచ్చింది, నేను అమ్మాయి కోసం కనుక జపం చేసింది. ఈ మంత్రసిద్ధి అనేటువంటిది వస్తే ఇంకెంతమంది జీవితాలని, అంటే గాడి తప్పే జీవితాలు మనం బాగు చేయగలం అనేటువంటి దాని మీద మనకు దృష్టి మరలకుండా ఉండాలండి. ఇలా ఎన్నో పరీక్షలు అయితే వస్తాయి. ఖచ్చితంగా 36 రోజుల తర్వాత వస్తాయి పరీక్షలు కూడా. అప్పటిదాకా అది వేరు. 36 రోజులు వాళ్ళ తిండి వాళ్ళు తినాలి, వాళ్ళ వంట వాళ్ళు చేసుకోవాలి. క్షారలవణ వర్జం అంటే ఉప్పు కారం లేకుండా తినాలి. ఉప్పు కారం వేసుకుని తింటే వచ్చే నష్టమేం లేదు. ఎందువలన అంటే మనకు ఈ ఉప్పు కారం అనేటువంటిది రజోగుణాన్ని తమోగుణాన్ని పెంపొందుతుంటాయి, రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి ఏ ఆలోచన అంటే తిండి అనేటువంటి దాని ధ్యాస ఉండద్దు. ఏదో ప్రాణం నిలవాలి కాబట్టి నువ్వు తినాలి అనేటువంటి దాని మీద దృష్టిని నువ్వు చేసుకోగలిగితే అమ్మవారి రూపం వస్తుంది, మాట్లాడతారు, వెళ్తారు. ఆ తర్వాత నువ్వు దాన్ని ఎప్పుడైతే కనుక ఆ విధానం నుంచి నువ్వు బయటికి రాకుండా ఉన్నావో నీతోటే ఉంటుంది అమ్మవారు ఎప్పుడు. ఖచ్చితంగా అండి. మీకు దీనికి నిరూపణ అనేటువంటిది నేను కొన్ని విషయాలు చెప్తా. ఒకటి, మహాపురుషులు సిద్ధపురుషులు చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారు, ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అలా సిద్ధపురుషులు చాలామంది ఉన్నారు. అలాగే ఆ మంత్రం అనేటువంటిది సిద్ధింపడం వల్లనే కదండి అగ్ని ఉపాసన చేస్తున్నాము. ఎంతమంది చేయగలుగుతున్నారు అగ్ని ఉపాసన? మనం ఎంతమందిని చూసుంటాం అగ్నిలోకి దిగి అది మనం చేస్తున్నామంటే ఎంతమందిని మనం చూసుంటాం? కొన్ని 100 మంది దీక్ష తీసుకుంటే 10ల సంఖ్యలో సిద్ధి పొందడానికి దగ్గరకు వస్తారు. 1 నుంచి 10ల లోపు సిద్ధి పొందుతారు. అందరి వల్ల కాదండి. అంటే అందరూ సిద్ధి పొందేస్తే ఇది కలికాలం కదా. మరి సిద్ధి పొందిన తర్వాత స్థితి ఎలా ఉంటుందండి వారిది? మామూలుగానే నార్మల్గా ఉండిపోతారమ్మా. ఆ సిద్ధి పొందేంత వరకు ఉండేటువంటి స్థితి వేరు. సిద్ధి పొందిన తర్వాత నార్మల్గానే ఉంటుంది, నిత్య విధానమే ఉంటుంది. ఇంకా ఎందువల్లంటే ఈ దీనికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. నిగ్రహం అనేటువంటిది, ఒక్కసారి నిగ్రహం అనేటువంటిది నీకు చేతనైతే ప్రతి విషయంలోనూ నువ్వు నిగ్రహించుకోగలుగుతావు. ఏదన్నా ఒక్క విషయాన్ని నువ్వు నిగ్రహించుకోలేకపోయావు, దేన్ని కూడా ఇంక నువ్వు నిగ్రహించుకోలేవు. ఆ నిగ్రహ శక్తి నీ దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అమ్మవారి నీతో ఉన్నట్టు. ఇప్పుడు కొన్ని లక్షలు ఇస్తారు, కొన్ని రోజుల పాటు చేయాలని ఉంటుందండి. అందరికీ కుదరకపోవచ్చు కదా. ఇప్పుడు గృహస్థులు వారు అసలు మంత్రమే తీసుకోకూడదా? ఎలా వారికి? మరి గృహస్థులు తీసుకోకూడదని కాదమ్మా,
ఇంట్లో ఉన్నప్పుడు ఆడవాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు ఇంట్లో వాతావరణం కాస్త కలుపుకుని ఉంటూ ఉంటారు కాబట్టి మంత్రదీక్షకి ఇవ్వరు. ఆ మంత్రదీక్ష తీసుకోవాలన్నా కొన్ని అర్హతలు ఉంటాయి. ఉపనయన సంస్కారం, కనీసం సంస్కారం అనేటువంటిది ఉండాలి. జన్మతః జాయతే శూద్ర సంస్కారాంతే ద్విజ. అంటే జన్మతఃగా శూద్రుడిగా జన్మించిన అతని సంస్కారాన్ని అనుసరించి అతను బ్రాహ్మడవుతాడు, ద్విజ సంస్కారం ఏర్పడుతుంది. జన్మతఃగా బ్రాహ్మడైనప్పటికీ కూడా అతని సంస్కారాన్ని బట్టి శూద్రుడిగా మారతాడు. మనం చూడట్లేదండి ఎంతోమందిని. వాళ్ళు మనం వాల్మీకి గురించి మనం బోయవాడు అతను చేసినటువంటి తపశ్శక్తి వాళ్ళు వాల్మీకి రామాయణం రాయగలిగాడు ఆది కావిగా. అద్భుతమైంది కదా. ఇది ఏంటంటే ఎన్నో ఉన్నాయి. అలానే మనకు భక్త కన్నప్ప, ఆయన ఎవరండి? ఆయనకి ఏం పెట్టాలో తెలియదు, శివుడు ఏం తింటాడో తెలియదు. నేను తినేది నీకు పెడుతున్నానయ్యా అన్నాడు. ఇవాళ అన్నీ ఉండి నేను తినేది నీకు పెడతా అంటే కరెక్ట్ కాదు. ఇవాళ నీకు అన్నీ తెలిసి అప్పుడు ఆయన చేశాడు కాబట్టి ఇప్పుడు నేను చేస్తా అంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు విధానంలో అన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వేం చేయాలా చెయ్యి. అప్పుడు ఏం తెలియదు. ఆ తెలియని తత్వమే భక్తి అండి. తెలియకుండా ఎట్లయినా భగవంతుని ఆరాధన చేయాలి అనేటువంటిది భక్తి. తెలిసి ఇట్లానే చేయాలి అనేటువంటిది భక్తి కాదండి. అదొక రకమైనటువంటి సంపాదన మార్గం. వారికైతే ఇబ్బంది అంటారు గృహస్థులకి. అంటే ఇప్పుడు కూడా నేను చెప్తున్నానమ్మా, ఒక 45 రోజులు కుటుంబం అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి వచ్చి కూర్చుంటే వాళ్ళకి కొన్ని రోజులు నేను సాధన కొంత సూర్యోదయాత్ పూర్వం, ఉషోదయాత్ పూర్వం, అరుణోదయాత్ పూర్వం స్నాన సంధ్యావందనాలు ఇంకా స్నానం చేసుకొని కొన్ని కర్తువులు నేర్పుతా. ఆ తర్వాత వాళ్ళకి మంత్రం ఉపదేశం ఇవ్వడానికి వాళ్ళకి యోగ్యత కలిగింది అనిపించినప్పుడు అది వారం రోజులు పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు. మంత్రం ఇస్తాను, వాళ్ళు అక్కడ కూర్చొని ఆ మంత్రాన్ని అదే విధంగా అనుష్ఠిస్తే అమ్మవారు మాట్లాడుతుందమ్మా. నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తుంది. అది నేను ఎందుకు ఛాలెంజ్ చేశానంటే, నేను ఇక్కడ కూర్చొని చెబితే 100లో 2 ఆచరిస్తారు అంతే. ఏముంది నిజమో అబద్ధమో అన్నట్టుగా. కానీ ఒక మనిషి సంబంధం అంటే ఈ టీవీలకు కానీ ఛానళ్ళకి కానీ సంబంధం లేని మనిషి ఈ చెప్పింది ఆచరించి అనుభవించగలిగితే అతను చెప్తే కొన్ని వేల మంది మారతారు. అలా ఒక్క మనిషి అయినా రాగలిగితే ఆ తత్వం, ఆ రూపాంతరం భవతి మంగళ దేవత అన్నటువంటి విధానాన్ని చూపించచ్చు. అది పెద్ద కష్టం కాదు. కాకపోతే ఏంటంటే ఇవాళ ఉన్న రోజుల్లో 2 రోజులు బయటికి రావడానికి ఆలోచిస్తున్నారు. కానీ 45 రోజులు 55 రోజులు ఇట్లా బయటకు వచ్చి కనుక ఉండగలిగితే ఆ తర్వాత జీవితం మొత్తం ఆమె చూసుకోదా. చిన్న లాజిక్ మనం మర్చిపోతున్నాం. మనం ఒకళ్ళ దగ్గర ఉద్యోగం చేస్తున్నాం, వాడు మనకు బాసు, అందరికీ బాసు ఒకటి ఉన్నాడు పైన. అతనికి భయపడటం మానేస్తున్నాం మనం. భయపడమని చెప్పట్లా, ఆయన మీద భక్తి పెంచుకో, విశ్వాసంతో ఉంది ఆయన మీద, నీకు అన్నీ ఇస్తాడు. అది మా పరిస్థితి. ధన్యవాదాలు గురుగారు.